హలో బ్యూటిఫుల్ పీపుల్. మాట్లాడాలంటే కారు మన కార్ ఏంటే మాట్లాడి 2000 years later. హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా పేరు నందిని అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యాష్నల్ వ్లాగ్స్. ఫస్ట్ టైం అయితే నేను బయట కార్లో మాట్లాడతాను, అందుకే ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. కొంచెం మొహమాటం అని సిగ్గుగా కూడా ఉంది అనమాట. అందుకే వాయిస్ చాలా లోగా ఉంది, మైక్ పెట్టుకున్నా కూడా ఎలా వినిపిస్తుందో తెలీదు. అండ్ ఇప్పుడైతే సాటర్డే అనమాట, వీకెండ్. మేమైతే ఫస్ట్ టైం నేను జున్ను స్టేడియం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నమాట. మ్యాచ్కి వెళ్తున్నాము, క్రికెట్ మ్యాచ్కి. సో నాకైతే కొంచెం చాలా ఎక్సైటింగ్ గా ఉంది, కొంచెం నర్వస్ గా కూడా ఉంది. ఇంత క్రౌడ్ ని ఫస్ట్ టైం అనమాట జున్ను చూడడము, ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో. అండ్ ఇది టెస్ట్ మ్యాచ్ టైంలో అనమాట. బ్యాక్ టు బ్యాక్ ఫెస్టివల్స్ వల్ల కొంచెం లేట్ గా అప్లోడ్ అయింది. హోప్ యూ డోంట్ మైండ్. ఇంట్లోంచి స్టార్ట్ అవ్వగానే వర్షం చాలా అయితే గట్టిగా పడింది. అక్కడ స్టేడియం దగ్గర పర్లేదంట, కొంచెం మెల్లగానే పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ షూ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారనమాట. వాళ్ళైతే చెప్పారు, వాళ్ళు ఎర్లీ మార్నింగే వెళ్ళారు. ఏంది చెప్పు. వర్షం పడుతున్నా కూడా ఎందుకు వెళ్తున్నాం అంటే, సో బెంగళూరు డ్రైనేజ్ సిస్టమ్ చాలా ఫాస్ట్ గా ఉంటది. సో ఎంత వర్షం పడినా కూడా గ్రౌండ్ 15 minutes లో రెడీ చేయగలరు. సో హోప్ తో గ్రౌండ్ రెడీ అయిపోతుంది, ఎంత వర్షం పడినా కూడా మ్యాచ్ జరుగుతుంది అని చెప్పి వెళ్తున్నాం. అది అంత ఇన్ఫర్మేషన్, అంత నాలెడ్జ్ మనకి లేదు కాబట్టి గొర్రెలాగా వెనకాల వెళ్ళిపోతాను అంతే. సో సీ యు ఆన్ స్టేడియం. బాయ్ బాయ్ చెప్పచ్చు. మనది గేట్ నెంబర్ 7 అనమాట. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎంత ట్రాఫిక్ ఉందో. ఇంకా గేట్ 21, అది గేట్ 21 అసలు 12 అక్కడంతా ఇంకా ముందుకు 17 అట్లున్నాయి. ట్రాఫిక్ ఘోరంగా ఉనింది, తక్కువ డిస్టెన్స్కి చాలా సేపు తీసుకుంటుంది అనమాట. ఇంకా మనం నడిచి వెళ్ళిపోదామని చెప్పేసి అయితే వాక్ చేసుకొని వచ్చేసినాము. ఇక్కడ మన బిలాంగింగ్స్ అన్నీ వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసినాం, లోపలికి ఏది అలో చేయరంట. మొత్తానికైతే వచ్చేసినాము. ఇంకా మొత్తం వాళ్ళు గ్రౌండ్ చెక్ చేసుకుంటున్నారు అనమాట, కండిషన్. సో వెయిట్ చేస్తున్నాం మేము కూడా, అట్లీస్ట్ క్రికెటర్స్ అన్నా చూద్దాం అనుకున్నా కానీ అది కూడా తీరలేదు. పైన కూర్చుంటే ఏడుస్తుంది సౌండ్స్కి, ఫుల్ కిందకు వస్తే ఇంకా వాళ్ళు అరుస్తారు కదా, ఆ సౌండ్స్కి భయపడుతుంది అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేసిన, సో ఇంకైతే వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయినా. అక్కడ కోఆపరేట్ చేయలేదు అనమాట. సో బెంగళూరు అక్వేరియం జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. సో ఇక్కడికైతే తీసుకొచ్చా. నాకు తెలుసు ఆ షూ మంత్స్ అంతా మ్యాచ్లోనే ఉంటుందని చెప్పేసి. సో కాసేపు అయితే తనని అక్కడ చూసేసి మేము ఇక్కడ ఒక 1 hour అట్లా ఉంటాము, తనని చూసేసి అయితే రమ్మన్నాం అనమాట. సో ఇది ఎంట్రన్స్ అనమాట. చూడగానే ఇంతేనా అనుకున్నా. టికెట్ వచ్చి 110 రూపీస్ అడల్ట్స్కి, బిలో 3 yearsకి ఫ్రీ అనుకుంటా. అండ్ ఇక్కడ ఓపెన్ పాండ్ లో ఫిషెస్ వదిలినారనమాట. చాలా బాగుంది, ఒక ఫౌంటైన్ థీమ్ లాగా కూడా పెట్టినారు. అండ్ సిట్అవుట్ ఏరియా ఉంది, కూర్చోడానికి, ఫుడ్ తినడానికి ఫుడ్ కోర్ట్ ఉంది, అన్ని అవైలబిలిటీగా ఉన్నాయన్నమాట. అండ్ ఇది ఒక ఫన్నల్ లో ఆర్చ్ షేప్ లో ఉందన్నమాట ఎక్వేరియం. అండ్ ఇది చూడంగానే నాకు స్కూబా డైవింగ్ వెళ్ళినాము అండమాన్లో, ఆ సీన్సే గుర్తొచ్చినాయి. అంత దగ్గరగా చూసి నిన్నాము, సేమ్ విజువల్స్. స్టేడియంలో ఉండకుంటే వేరే ఏదైనా ప్లేస్కి వెళ్దాము అని చెప్పేసి ప్లాన్ ఉందన్నమాట. ఇంకా అక్కడ అడిగితే ఎక్వేరియం 250 meters ఉందన్నారు. సో ఇక్కడికైతే వచ్చినాము. ఇది కూడా నాకు ఆ నెక్స్ట్ వీకెండ్ ఉన్నిందనమాట ప్లాన్. సో ఇలాగో దగ్గర కాబట్టి వచ్చేసినాము. అండ్ ఇంకైతే పైకి కూడా వచ్చేసినాము. ఇక్కడ ఏంటంటే కొంచెం పెద్ద సైజ్ ఎక్వేరియంస్ అండ్ వెరైటీ ఆఫ్ స్పీసెస్ ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ అయితే 1 hour ఉంటాము అని చెప్పేసి వచ్చిన అనమాట. ఎంత వీలైతే అంత చూడు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చినాడు కదా. తనేం ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ ఇది 3rd time 4th time. కాకపోతే కొంచెం ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంజాయ్ చేయని అని అనుకున్నా. మళ్ళీ ఆల్మోస్ట్ 2 hours అయితే ఉండిపోయినాను.
అండ్ ఇది లాస్ట్ అన్నమాట. సర్కిల్ షేప్లో చిన్న చిన్న ఎక్వేరియంస్, వాటి వెనకాల పెద్ద ఎక్వేరియంస్, అండ్ ఇది ఒక లైవ్ ఎఫెక్ట్ వాటర్ పడినట్టు వచ్చేలాగా ఒక వాల్కి పెట్టినారు. ఇది కూడా చాలా బాగుంది. 5 years అండ్ అబ్బో పిల్లలతో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. అప్పటికి టైం 4 o'clock అయిపోయిందనమాట. నేనైతే కోహ్లీకి పెద్ద ఫ్యాన్, చూద్దామని అయితే మళ్ళీ రిటర్న్ వచ్చిన, అప్పటికి అవుట్ అయిపోయినాడు. అసలే నాకు గుడ్ అనమాట, అరారా కనిపిస్తుంది, ఇంకా అది కూడా లేకుండా పోయింది. ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోయినాము. అదృష్టం చాలా బాగుంది, ఆటో కూడా బ్రేక్ డౌన్ అయిందనమాట. మళ్ళీ ఆటో ఎక్స్చేంజ్ అయిపోయి ఇంటికి వెళ్తున్నాం. అండ్ మధ్యలో ఏదైనా స్నాక్ లాగా తిందామని చెప్పేసి అయితే ఇక్కడ బాబాయ్ టిఫిన్స్ దగ్గర ఆగినాం అనమాట. సో ఇంకా తినేసి ఇంటికి వచ్చేలోగా ఒక 7 o'clock అయింది. రివిజన్ చేసుకుంటాను జున్ను, రివిజన్ చేసుకుంటా. గైస్, ఈరోజు అయితే సండే, సాటర్డే అండ్ సండే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. అంటే ఒకే వీడియోలో పడుతున్నాను అనమాట. సండే ఏం పెద్దగా ఉండదు కాబట్టి. అండ్ ఈరోజు అయితే అన్నయ్య వచ్చాడు, ఎందుకంటే కుంకుమ తీసుకొని వచ్చాడు అనమాట. గణేష్ చతుర్థికి ఇవ్వాల్సి ఉంది, దివాళీకి ఇస్తున్నాడు అనమాట. అలా టైం ఇద్దరికి సెట్ అవ్వలేదు వచ్చి తీసుకోవడానికి. సో ఈరోజు అయితే వచ్చాడు. సో ఇచ్చేసి వెంటనే ఫుడ్ కూడా తినకుండా వెళ్ళిపోతాడు. అంత బిజీ పర్సన్ ఈయన. ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇంత బిజీ ఉండదు, అంత బిజీగా వచ్చి వెళ్ళిపోతున్నాడు అనమాట. ప్రతి ఒక్క ఇయర్ మిస్ చేయకుండా ఇస్తాడనమాట. అండ్ నేను అడగడం మర్చిపోయినా, మీకు కూడా ఇలా ఉంటుందా గణేష్ చతుర్థికి ఆడపిల్లలకి పసుపు కుంకుమ ఇవ్వడము? ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. లంచ్ చాలా మంచిగా చేద్దాం అనుకున్నా కానీ అంత టైమే ఇవ్వలేదు. ఇంకా చికెన్, ఫిష్ ఫ్రై, ఎగ్స్తో సరిపెట్టేసా. ముందే వార్నింగ్ కూడా ఇచ్చిన పీస్ఫుల్గా రా అని చెప్పేసి, అయినా కూడా ఇంతే. వేసే కిందకేసి పోనీ, 1,00,000 రూపాయలు గంగలో కలిసిపోయి. జున్ను పడతావు, కూర్చో కూర్చో నానా. 2-3 years పిల్లలు ఎంత నీట్గా కూర్చొని అయితే వెళ్తూ ఉంటారో. ఈమె డ్యాన్స్లు, జిమ్నాస్టిక్లు అన్నీ చేస్తుంది అనమాట స్ట్రాలర్లో. చెప్పు యాకి. జున్ను కొత్త వాడు నేర్చుకున్నాడు. వెళ్దామా, వాకింగ్ వెళ్దామా? హై ఫైవ్ అమ్మకి, హై ఫైవ్ వాళ్ళకి చూపిద్దాం. హై ఫైవ్. అనేది బట్ అంటుంది, మన 2 సార్లు అనింది వీడియో తీసుకున్నామంటే. ఓకే, చాలా డేస్ అయిందనమాట వీళ్ళు వచ్చి. జున్నుకి అండ్ చిన్న బాబుకి 2-3 months డిఫరెన్స్ అంతే. సో కుదరలేదనమాట ఎప్పుడు రావడానికి. అండ్ వాడు కూడా ఇదే ఫస్ట్ టైం రావడం. అండ్ వాళ్ళు కొత్త కారు కూడా కొనుక్కున్నారు. సో అన్నీ కారు కూడా మేము చూసినట్టు ఉంటుంది, బాబుని చూసినట్టు ఉంటుంది. అండ్ ఆ అక్క కూడా జున్నుని చూడలేదు. సో దానికోసం అయితే ఇంకొచ్చినారనమాట. 2 hours ఎలా గడిచిందో తెలియదు అనమాట. పిల్లలతో ఎంత హ్యాపీగా పీస్ఫుల్గా గడిచింది. ఇంతకుముందు అయితే ఏవేవో మాట్లాడుకునే వాళ్ళము, ఇప్పుడైతే ఫుల్ పేరెంట్ టాకే. డైపర్స్ గురించి, ఫుడ్ గురించి, అసలు వాట్ నాట్ అన్నీ పిల్లల గురించే మాట్లాడుకున్నాము. అండ్ ఒక్కరుంటేనే తినడం కష్టం, ఇంతమంది పిల్లలు ఉంటే కలిసి తినడం అస్సలు అవ్వదు కాబట్టి ఒక్కొక్కరు డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ గ్రూప్గా క్యూట్గా కొన్ని పిక్చర్స్ తీద్దామంటే చిన్నోడు కోఆపరేట్ చేయట్లేదు. అండ్ 10:30 అయిపోయిందనమాట. ఇంకా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ డే నుంచి వాళ్ళకి స్కెడ్యూల్స్ ఉంటాయి కదా. ఇంకైతే నాకు చాలా హ్యాపీ అండ్ ప్రొడక్టివ్గా అయితే గడిచింది. గైస్, ఎన్నో చెప్పడం ఇది 4th టైం అనమాట. ఫస్ట్ టైం అయితే మైక్ ఏదో రీసౌండ్ వచ్చింది, అండ్ దానికి ముందు పొజిషన్ సరిగ్గా లేదని చెప్పేసి. అండ్ అంత పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే ప్లగ్ ఉంటుంది కదా, అది పెట్టలేదన్నమాట మైక్ది. మైక్ ఆన్లో కూడా లేదు, కానీ ఫుల్ చెప్పేసా. తర్వాత చూస్తే ఎక్కడ సౌండే లేదు, చూస్తే అసలు ప్లగ్గే పెట్టలేదన్నమాట. అసలు దేవుడు నాకు ఇంత తెలివి ఎందుకు ఇచ్చాడో అర్థం కాలేదు. అప్పటిదాకా ఈ వీడియో మీరు చూసారంటే ఖచ్చితంగా వీడియో మీకు కొంచెమైనా నచ్చింటుంది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఉంచుకోండి. సో నేను ఏ వీడియోస్ పెట్టినా మీ దాకా అయితే నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే
ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం హ్యాపీ అండ్ మోటివేటింగ్‌గా కూడా ఉంటదనమాట. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్‌లో మీ నేమ్‌ని పోస్ట్ నోటిఫికేషన్ పెట్టండి. సో, నేను నెక్స్ట్ వ్లాగ్స్‌లో దాన్ని షౌట్ ఔట్ ఇస్తా. అంటే నాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్ ఉంటది. అండ్ మీకు కూడా బావుంటదనమాట. So that's it guys. Stay healthy, stay positive. See you in my next videos. Take care. Lots of love. Bye.